నమస్తే అందరికి. ఈ మధ్యలో ట్రెండింగ్ న్యూస్ ఏది అండాలను ఫ్రీజ్ చేసుకోండి అని పాపం ఒక సెలబ్రిటీ బాగా చెప్తుండే కదా స్టూడెంట్స్ కి. మీరు చదువుకొని మీరు ఏది సాధించాలనుకున్నారో అది సాధించినాక 40 ఏళ్ళైనా సరే మీరు ఫ్రీజ్ చేసి పెట్టుకోండి, అప్పుడు కానండి పిల్లల్ని ఈ అండాలను పిండాలుగా చేసి అని చెప్పేసి అని. ఇది ఎంతవరకు కరెక్ట్? డాక్టర్లు తిడుతున్నారు దిక్కు ఈ విషయం విని. ముఖ్యంగా ఇప్పుడు నువ్వు ఫ్రీజ్ చేసి పెడతావు, ఇన్నేళ్ళు ఫ్రీజ్ చేసి పెడితే ఒకవేళ వాటికి ఏమైనా వైరస్ సోకి ఏమైనా డ్యామేజ్ వచ్చిందంటే వికలాంగులు పుడతారు, మానసిక రోగులు పుడతారు. ఇది తెలుసుకోండి. ఎవరు తొందరపడి దీనికి కమిట్ కాకండి. ఒకవేళ కోటీశ్వర్లు ఎవరన్నా చేసుకునేది ఉంటే అట్లా ఇది కరెక్ట్ కాదు. న్యాచురల్ గానే పద్ధతితోటే మన భార్యాభర్తలు కలిసి పిల్లలను కనాలి. ఈ ఫ్రీజు అండాలను ఫ్రీజ్ చేసుకొని పిండాలుగా కానీ ఎక్కడి. ముఖ్యంగా 44 ఏళ్లకు పిల్లలు పుట్టినాక వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసేటప్పుడు కట్ట పట్టుకొని ముసల్దాని లెక్క నువ్వు నడవాలి. నీ బిడ్డ కాళ్ళు కడగరాదు నీకు. అప్పుడు ముఖ్యంగా ఆడపిల్ల ఉన్నదనుకో, ఆడపిల్లకు బిడ్డ పుట్టో కొడుకు పుడితే తల్లివి నువ్వు వెనకాలండి ఎన్నో చేయవలసి వస్తుంది. నువ్వు ముసల్దానివి సగం ముసల్దాని అయినాక అంటే రేపు ఆ బిడ్డకు నువ్వేం చేస్తావు? ముసల్దానివి అయినాక ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలి. ఎంతో మంది ఆడోళ్ళు పిల్లలను పెళ్లి కాగానే కానీ ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్న వాళ్ళు ఉన్నారు. గిదా మీరు ఇచ్చేది సెలబ్రిటీలు మీరు సమాజానికి, ముఖ్యంగా స్టూడెంట్స్ కి చెప్పేది గిదా. కొంచెమన్నా ఆలోచన ఉండాలి.